లదాఖ్లో మృతి చెందారు జూనియర్ కమిషన్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డికి కాసేపట్లో అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా కాలువపల్లిలో స్థానిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇక రామకృష్ణారెడ్డి భౌతికాయానికి చూసి తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు. రామకృష్ణారెడ్డి భౌతికాయాన్ని ఇవ్వాలర్పించేందుకు మాజీ ఎమ్మెల్యే నాగార్జున ఇక వచ్చారు. ఇక ఓవరాల్గా భారత చైనా సరిహద్దులోని షియోక్ నదిలో జరిగిన దుర్ఘటనలో రామకృష్ణారెడ్డితో పాటు ఏపీకి చెందిన మరో ఇద్దరు జవాన్లు దుర్మరణం పొందారు. ఇక రామకృష్ణారెడ్డి స్వగ్రామం ప్రకాశం జిల్లా కాలువపల్లె, ఇక కృష్ణా జిల్లా చేవెండ్రకు చెందిన నాగరాజు, బాపట్ల జిల్లా ఇస్లాంపూర్కు చెందిన సుబాన్ ఖాన్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. నిన్న స్వస్థలాలకు చేరిన జవాన్ల భౌతిక కాయాలు ఇక భారత వాయుసేనకు చెందిన విమానంలో తరలించిన ఆర్మీ అధికారులు. ఇక జవాన్ల భౌతికాయాలకు పలువురు సైనికాధికారులు నివాళులర్పించారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం ముగిసిన నాగరాజు, సుబా ఖాన్ అంత్యక్రియలు. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన సోల్జర్స్కు నివాళులర్పించారు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు. కాసేపట్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి కూడా అంత్యక్రియలు జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి జూన్ 29న లదాఖ్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. LAC సమీపంలో సైనిక విన్యాసాలు జరుగుతుండగా 5 జవాన్లు నీటిలో కొట్టుకుపోయారు. ట్రైనీ సోల్జర్స్ నదిలో ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో రివర్ క్రాసింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండగా ఒక్కసారిగా నదిలో నీటి మట్టం పెరిగింది. దీంతో వరద తీవ్రతకు T-72 యుద్ధ ట్యాంక్ ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న ట్రైనీ సోల్జర్స్ వరద ఉధృతికి కొట్టుకుపోయారు. ఇక లేహ్కు 148 కిలోమీటర్ల దూరంలో జరిగింది ఈ ఘటన. ఇక ఒక్కసారిగా నదిలో ప్రవాహం పెరగడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. మొత్తం మీద నిన్న ఇద్దరికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరికి కూడా అక్కడ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరొకరికి ఈరోజు రామకృష్ణారెడ్డికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు సంబంధించి కూడా వాళ్ళకి నివాళులర్పించినట్టు తెలుస్తోంది. సో జవాన్లకు సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. కుటుంబీకులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇదొక ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నది ప్రవాహం ఉధృతమవడంతో ఆ ట్యాంకర్ కొట్టుకుపోయింది. దాంట్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు. వారికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం మనం RTV స్క్రీన్ పైన. సో కుటుంబీకులు మొత్తం కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. జవాన్గా ఎదిగి దేశ రక్షణ కోసం అక్కడ పాటుపడతాడు, చైనా సరిహద్దుల్లో మన దేశాన్ని కాపాడుతాడు అంటూ కూడా ఆ కుటుంబం ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఒక్కసారిగా ఎవరు అనుకోని విధంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో మనంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఇప్పటికే ఇద్దరికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈరోజు రామకృష్ణారెడ్డికి అంత్యక్రియలు పూర్తి కాబోతున్నాయి. ఒకసారి వారి కుటుంబీకులు RTVతో మాట్లాడారో చూద్దాం. గత కొద్ది రోజుల క్రితం, అంటే 3 రోజుల క్రితం కూడా కాశ్మీర్ లడాక్ ప్రాంతంలో కూడా ఆర్మీ రిహార్సల్స్లో భాగంగా కూడా ఆర్మీ జవాన్లు కొంతమంది ట్యాంకర్లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా గిద్దలూరు కాలువపల్లి గ్రామం వాసి అయినటువంటి ముత్తుమల రామకృష్ణారెడ్డి కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పట్టడం కూడా ఈ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి అత్యధికంగా ఆర్మీ జవాన్లు దేశ సేవలో ఉంటున్నారు. కానీ ఈ గ్రామం నుంచి మొదటిసారిగా ఒక ఆర్మీ జవాన్ మృతి పట్ల గ్రామస్తులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అయితే పూర్తిగా శోకసముద్రంలో ఉన్న పరిస్థితి. ఇక్కడ అతను ఆ పార్థివ దేహం గత రాత్రి గన్నవరం విమానాశ్రయం వరకు విమానంలో వచ్చి గన్నవరం నుంచి కూడా అంబులెన్స్ ద్వారా స్వగ్రామం కాలువపల్లికి రావటం, అతను అందరి సందర్శనార్థం వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి కాలువపల్లి స్వగ్రామంలో సొంత ఇంటి దగ్గర కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్నాం మన విజువల్స్లో. అతన్ని చూసేందుకోసం కూడా సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా కూడా దేశ సేవలో ఉంటూ ఇలా అశువులు బాయటం, అదేవిధంగా వీరమరణం పొందడం కూడా గ్రామస్తులు, తోటి మిత్రులు అయితే గర్వంగా ఫీల్ అవుతున్నారు. కానీ ఆ కుటుంబానికి మటుకి శోక సముద్రంలో మిగిలిన పరిస్థితి. ఇద్దరు కుమారులు కూడా గత 2 రోజుల నుంచి తండ్రి ఆఖరి చూపు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడ పూర్తిగా అంత్యక్రియలు ఏర్పాట్లు చేసేందుకోసం కూడా ప్రభుత్వ లాంఛనాలతోటి ఇటు ప్రభుత్వం నుంచి, అదేవిధంగా అటు ఆర్మీ అధికారుల నుంచి కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆర్మీ జవాన్లు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఏ సమయంలో చేస్తారు, ఎప్పుడు ఇది పూర్తి అవుతుంది అనేది కూడా ఊరుగా వాళ్ళకి ఒక టైం టేబుల్ ప్రకారం చేస్తున్న ఈ సందర్భంలో కూడా వాళ్ళైతే ఒక ప్రణాళిక ప్రకారంగా ఉంటే ఒక టైం షెడ్యూల్ అయితే ఇప్పటికే ఏర్పాటు చేయడం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఆర్మీ అధికారులు, ఆల్రెడీ తెలియజేస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు రామకృష్ణారెడ్డి వీరమరణం పొందిన ఈ సందర్భంలో ఆర్మీ అధికారుల తరఫు నుంచి మీ దగ్గర నుంచి ముఖ్యంగా
ఎటువంటి లాంఛనాలు ఉంటాయి, ఏ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళిపోతారు? ముందు సార్ అతనికి సలాం ఇస్తారు సార్. ఆ తర్వాత ఉల్టా సలాం ఇస్తారు సార్. ఆ తర్వాత వాళ్ళకు అక్కడ ఢిల్లీతో సహా ర్యాలీతో సహా అక్కడికి తీసుకెళ్తాం సార్. దాని సంస్కారాలు చేస్తాం సార్. దీనికి సంబంధించి మీ పై ఉన్నతాధికారులు కానీ ఎవరైనా రావడం కానీ దానికి సంబంధించి ఏదైనా ప్రోటోకాల్ వ్యవహారంగానే ఉంటుందా సార్? మా ఆఫీసర్ వచ్చాడు సార్. మా ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ సందీప్ సాబ్ వచ్చాడు. ఆ తర్వాత ఒక ఆఫీసర్, ఒక జేసీఓ, ఒక 11 మంది ఓఆర్ వచ్చారు. వాళ్ళు మొత్తం కార్యక్రమం పూర్తి చేస్తారు సార్. సుమారు ఎన్ని గంటలకి ఈ కార్యక్రమం జరగవచ్చు? అసలు మొత్తం స్టార్టింగ్ నుంచి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు బాడీని ఒక ప్రాసెస్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటున్నారు. అది ఏ టైంలో తీసుకుంటారు, ఏ టైంకి మళ్ళీ క్లోజ్ చేస్తారు? కరెక్ట్ 9 గంటలకు మా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం సార్. 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం సార్. అంతా కరెక్ట్ 9 సార్. అంటే ఆ క్యాంప్లో మీరు కూడా ఉన్నారని చెప్పిస్తున్నారు. ఈ సంఘటన ఏ విధంగా జరిగిందని మీరు తెలియజేస్తారు? సార్ క్యాంపుకు నేను పోలేదు. నేను సికింద్రాబాద్కి వచ్చాను. మేము అడ్వాన్స్ పార్టీ వచ్చాము. అక్కడ యూనిట్ ట్రైనింగ్ జరుగుతున్నది. యుద్ధ ట్యాంకులన్నీ షిఫ్ట్ చేయాలని చెప్పి ట్రైనింగ్ జరుగుతూ నది దాటడానికి ప్రయత్నం చేశారు. దీనిలో మిగిలిన ట్యాంకులన్నీ క్రాస్ అయిపోయాయి. ఈ ట్యాంక్ ఆ బురదలో ఇరుక్కోవడం వల్ల వాళ్ళు దిగినా కానీ మనిషి ఇరక్కపోతున్నాడు, ప్లస్ వాళ్ళు ట్యాంక్ ఇరక్కపోయింది, బరువు ఎక్కువ ఉన్నది. మిగిలిన ట్యాంకులు క్రాస్ అయిపోయినాయి. ఇది ఒకటి ఆగిపోయింది. అక్కడ ఆగిపోయి ఉండగా నిదానంగా అది డౌన్ అయిపోతున్నది. వాళ్ళు మొత్తం ట్యాంక్ మీదకి ఎక్కినా కానీ అట్లాగే లోపలికి పోతూ ఉన్నది. ఆటోమేటిక్గా ఐస్ అక్కడ పైన కరిగి నీళ్ళు వచ్చే నది అది. కొంత సమయం తర్వాత నీళ్లు పెరగడం ఎక్కువయ్యి నీళ్ళలో మునిగిపోయారు సార్. వాళ్ళు తీయటానికి ఆస్కారం దొరకలేదు. చాలా ప్రయత్నం చేశాము. ఆ తర్వాత ఇంజనీర్ టీం కూడా వచ్చేది. వాళ్ళు పడవతో పాటు వెళ్తే వాళ్ళ పడవ కూడా షిఫ్ట్ అయ్యి కింద పడిపోయింది. వాళ్ళు నీళ్ళల్లో కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఈదుకుంటూ బయటకు వచ్చారు. వీళ్ళున్న ప్లేస్లో ఏమైందంటే ఫస్ట్లో బురద ఎక్కువ ఉన్నది సార్. అందువల్ల వీళ్ళు నడవలేకపోయారు. ప్లస్ ఎక్కువ నీళ్ళు ఉంటే ఈత కొట్టి వచ్చేవాళ్ళు, అట్లా కూడా రాలేకపోయారు సార్. అందువల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ నీళ్ళలో మునిగిపోయి చనిపోయారు సార్. ఇది మొత్తానికైతే జరిగిన సంఘటన అయితే దురదృష్టకరంగా చెప్పుకుంటున్నారు ఆర్మీ జవాన్లు. కాకపోతే ఈ దినరహంలో ఇటువంటి వీరమరణాలు సహజం కాబట్టి మేము ఇది వీరమరణంగానే చూస్తున్నామని చెప్పి సైనిక అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈ పార్థివ దేహాన్ని ఆర్మీ అధికారులు ఉదయం 9 గంటలకి తమ హ్యాండ్ ఓవర్ చేసుకొని గౌరవ లాంఛనాలతోటి ఆర్మీ లాంఛనాలు అయితే అవుతున్నాయో ఆ లాంఛనాలతోటి ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూడా సబ్ కలెక్టర్తో పాటు కొంతమంది స్థానిక పోలీసు అధికారులు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో మేము న్యూస్లో చూస్తున్నప్పుడు ట్రై చేశారు, బట్ లేదు. డాడీ మన దేశం కోసం మనం ఎవరైనా మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నా మనకే కదా గర్వం. ఆ ఇన్సిడెంట్లో మా ఫాదర్ ఉన్నారా లేరా అని ఫస్ట్ మేము కనుక్కున్నాం. పుట్టిన ప్రతి మనిషి దేశ సేవ చేసేందుకోసం ఎప్పుడూ ముందు ఉంటారు. అది దేశం కోసం మరణం పొందడం కూడా ఒక అదృష్టంగా భావిస్తారు. మొట్టమొదటి నుంచి కూడా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఆర్మీలో ఎక్కువ మంది సేవలు అందిస్తున్న ఈ క్రమంలో కూడా మరోసారి ఇదే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి చెందినటువంటి సుబేదార్ ముత్తుమూల రామకృష్ణారెడ్డి దేశం కోసం వీరమరణం పొందడం కూడా జరిగింది. సరిహద్దుల్లో కాశ్మీర్ ప్రాంతంలో ఆర్మీ రిహార్సల్స్లో భాగంగా కూడా 2 రోజుల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో అతను మృత్యువాత పట్టడం దేశంలో అదేవిధంగా కుటుంబాన్ని కూడా కలిచివేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం వారి స్వగ్రామమైన గిద్దలూరుకి దగ్గరలో ఉన్నటువంటి కాలువపల్లి దగ్గర ఉన్నాము. వారి కుటుంబం సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొదటగా ఆర్టీవీ తరఫున మీ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మీ నాన్నగారు సుబేదార్ ముత్తుమూల రామకృష్ణారెడ్డి వీరమరణం పొందడం, అసలు ఆ వార్త ఎలా తెలిసింది, అసలుకి ఏమై ఉందని మీకు ఆర్మీ అధికారులు చెప్పడం జరిగింది? నాకు సార్ యాక్చువల్లీ అది న్యూస్లో రాగానే అంటే దాని 1 డే ముందే మాకు చెప్పండే ఇట్లా దిగుతున్నాం ఎక్సర్సైజ్ అంటే డాడీ వాళ్ళ యూనిట్ తిందికి వస్తున్నారు. అక్కడి నుంచి అన్నీ అయిపించుకొని వాళ్ళు పోస్టింగ్ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. సో 1 డే ముందే మాకు అక్కడ సిగ్నల్స్ ఎక్కువ ఉండవు. సో 1 డే ముందే మాకు ఫోన్ చేసి చెప్పిండే దిగుతున్నా ఇంకా సిగ్నల్స్ ఉండవు అని. సో మేము ఎక్స్పెక్ట్ చేసిండే ఆ రోజు ఫోన్ రాలే. సో మేము అనుకున్నాం దిగుతున్నారులే అని. కానీ నెక్స్ట్ డే మేము న్యూస్లో చూస్తున్నప్పుడు మార్నింగ్ జస్ట్ నార్మల్ చూస్తే ఇట్లా నార్మల్ టెలివిజన్స్ లైక్ ఇండియన్ టుడే దాంట్లో మనకి ఒక జేసీఓ మళ్ళీ ఇట్లా ట్యాంక్స్ అనగానే ఎక్కువగా మా డాడీ చెప్తూ ఉంటాడు మాకు, మేము T-72 ఇట్లా మేము క్యారీ చేస్తున్నాం ఇప్పుడు యూస్ చేసేది ఇన్ఫర్మేషన్. అట్లా మాకు అట్లా డౌట్
పాయింట్ ఆఫ్ డౌట్ రేజ్ అయింది. ఎందుకంటే 1 డే నుంచి ఫోన్ చేయలేదు. ఏదైనా మాకు చేయకపోయినా డాడీ ఖచ్చితంగా మమ్మీకి ఫోన్ చేస్తాడు, చెప్తాడు స్టేటస్ ఏంది ఏందని. సో మా డౌట్ రేజ్ అవ్వడం వల్ల మళ్ళీ మేము ఏంటి డెప్త్కి వెళ్ళి కనుక్కొని మా డాడీ వాళ్ళ యూనిట్ వాళ్ళ సపోర్ట్ ఉన్నది మాకు, మా 52 ఆర్మర్ రెజిమెంట్ డాడీది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు సపోర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పడం, తెలుసుకోవడం, అక్కడి నుంచి సర్చ్ అండ్ రెస్క్యూ చేసి చెప్పడం జరిగింది. ఇట్లాకి మా 50 ఆర్మర్ రెజిమెంట్ డాడీ వాళ్ళ ట్యాంక్ ఎక్సర్సైజ్ చేస్తుండగా రివర్ టు రివర్ క్రాస్ అవుతున్నారు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, అది నైట్ టైం. సో ఆ టైం అప్పుడు 4 ట్యాంక్స్ డాడీ వాళ్ళ బ్యాచ్ మొత్తం వెళ్తున్నది, కానీ డాడీ వాళ్ళది లాస్ట్ ట్యాంక్ ఉన్నది. ఆ ట్యాంక్లో సాయిల్ గ్రౌండ్ కూడా కొద్దిగా మడ్డీగా ఉండే. సో అరౌండ్ కొద్దిగా దూరం ట్రావెల్ అయిపోయిన తర్వాత ఆ మడ్డీలో కొద్దిగా స్ట్రక్ అయింది ట్యాంక్. ఆ స్ట్రక్ అయిపోయిన తర్వాత వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది, కరెంట్ ఎక్కువైంది వాటర్లో. సో అక్కడి నుంచి ట్యాంక్ ఇంకా ముందుకు వెళ్ళలేకపోయింది, ఇంకా డెప్త్లోకి వెళ్ళి ఇరుక్కపోయింది. సో అలాగా అది ట్యాంక్లో ఉండడం ప్లస్ ఆ టెంపరేచర్ కూడా మనం తట్టుకోలేం, ఎక్కువగా కూలింగ్ టెంపరేచర్స్ ఉంటాయి అక్కడ. సో ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది. అది జస్ట్ మనం బయటికి వచ్చి అంటే మన బాడీ టెంపరేచర్ కంటే, నార్మల్ బాడీ టెంపరేచర్ కంటే క్లోత్స్ లేకుండా ఏమైనా ఉంటే జస్ట్ వాటర్ టచ్ చేసినా హైపోథెర్మియా వస్తుంది, మనకి ఫ్రీజ్ అయిపోతాం. సో ఆ టెంపరేచర్స్లో ఇంకా ఎస్కేప్ అవ్వడానికి కూడా వాళ్ళకి లేదు, వాటర్లో ఇరుక్కపోయిండే. ఇంకా అట్లా మార్నింగ్ సర్చ్ అండ్ రెస్క్యూ జరిగింది, ఆర్మీ నుంచి సపోర్ట్ వచ్చి ఇట్లా ఇంకా తర్వాత ఆర్మీ నుంచి చెప్పిండే ఇంకా సర్చ్ అండ్ రెస్క్యూ చేశారు, ట్రై చేశారు, బట్ లేదు డాడీ. దేశసేవ కోసం నిత్యం బార్డర్లో శత్రువులతోటి అదేవిధంగా రిహార్సల్తోటి నిత్యం పోరాడేటువంటి మీ నాన్నగారు ఇటువంటి రిహార్సల్స్ గతంలో కూడా చేస్తుంటారు, అవి మీతో షేర్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అంటే నిత్యం ప్రమాదాలతోటి చెలగట్టం, అలాంటివి మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటూ జరిగింది. చాలాసార్లు ఎక్సర్సైజ్కి వెళ్ళారు, రాజస్థాన్కి వెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ లేదు లదాఖ్ వెళ్ళేటప్పుడు కూడా ఇట్లనే వెళ్ళారనమాట, రూట్ సేమ్ ట్యాంక్స్ తీసుకొనే వెళ్ళారు. మళ్ళీ దీని ముందు కూడా ఒక సెట్ ఆఫ్ ట్యాంక్స్ని దింపారు, అంటే కిందికి తెచ్చారు. ఒక సెట్ ఆఫ్ పేర్ ఆఫ్ ట్యాంక్స్ని కొన్ని బ్యాచెస్ వైజ్ తెస్తారు పైకి వెళ్ళిన తర్వాత. ఆ సెట్ ఆఫ్ ట్యాంక్స్ని కూడా దించి మళ్ళీ పైకి వెళ్ళారు ఇంకో సెట్ ఆఫ్ ట్యాంక్స్ తీసుకుందామని. సో దాంట్లో ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్స్ చాలా ఉండే డాడీకి ఎప్పటి నుంచో. ఇది కాదు మా డాడీ మాకు ఎప్పుడు ఊహో దగ్గర నుంచి ఉందో మా డాడీకి ఉన్న దగ్గర మొత్తం అన్నీ. మా డాడీ రోల్ కూడా ఎక్కువ ఆర్మీలో ఉంది, ఓన్లీ ట్యాంక్స్ దగ్గరనే ఉండేది. ఎప్పుడు మా మేము వెళ్ళి కూడా చూసేవాళ్ళం, మాకు కూడా చూపించేవాడు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ట్యాంక్స్ ఎట్లుంటాయి ఏంది మేము కూడా. సో మొత్తం ఆర్మీలో ఉన్న మేజర్ రోల్ డాడీది మొత్తం ట్యాంక్స్ దగ్గరే చేసుండే, అంత మొత్తం ట్యాంక్ ఆపరేటింగ్ అంతా ఇవన్నీ. అంత ప్రమాదాలు ఉంటాయని తెలిసి కూడా 3వ తరంగా అంటే మీ తాతగారు ఆర్మీ సేవలు అందించారు, మీ నాన్నగారు సేవలు అందిస్తున్నారు, 3వ తరంగా మీరు మర్చెంట్ నేవీకి కూడా మిమ్మల్ని ప్రోత్సహించాడు మీ నాన్నగారు అని చెప్పేస్తుంటారు, అది నిజమే? అవును, అదే నాకు మా ఫాదరే రోల్ మోడల్. ఇప్పుడు ఏది జరిగినా ఏది జరిగినా ఇప్పుడు మనం యాన్సిస్టర్స్ ఏం చేస్తున్నారో మన దేశం కోసం మనం పోరాడాలి, చెయ్యాలి. మనం ఎవరో ఏదో చేస్తున్నామని కాదు, మన దేశం కోసం మనం ఎవరైనా మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నా మనకే కదా గర్వం. సో అట్లా మా ఫాదరే మాకు రోల్ మోడల్. అందుకే నేను కూడా మర్చెంట్ నేవీ మేము కూడా ట్రై చేసిండే ఇట్లా ఆర్మీకి అని, కానీ మర్చెంట్ నేవీలో నేను సెలెక్ట్ అయ్యిండే, మర్చెంట్ నేవీ చూస్ చేసుకునే కెరియర్. చెప్పిన బ్రదర్, జరిగిన సంఘటన అయితే దురదృష్టకరం, కానీ ఇటువంటి పరిస్థితుల్లో అంటే మీ నాన్నగారు వార్త తెలిసిన వెంబటే మీరు ఎవరిని అప్రోచ్ చేయరు, ఇక్కడ ఎయిర్పోర్ట్లు కానీ అసలు ఎటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళదలుచుకున్నారు, అసలు మీరు కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? ఫస్ట్ తెలిసగానే మేము ముందు కనుక్కున్నాం అక్కడ యూనిట్ వాళ్ళకి ఫోన్ చేసి, అది అసలు ఆ ఇన్సిడెంట్లో మా ఫాదర్ ఉన్నారా లేరా అని ఫస్ట్ మేము కనుక్కున్నాం. మాకు మా ఆఫీసర్ వాళ్ళు చెప్పారు అక్కడ మా ఫాదర్ ఉన్నారని. చెప్పండి, మీ బ్రదర్ అంటే మొదటి నుంచి కూడా ఆర్మీలో ఉన్నారు, మీ నాన్నగారు ఆర్మీలో ఉన్నారు, మీరు ఇక్కడ ఊర్లోనే ఉండి పొలం అవి చూసుకుంటున్నారు. ఎలా ఉండేది మీ బ్రదర్ తోటి సంబంధాలు? మేము ఇద్దరు పూర్తి రిలేటివ్ ఎవరు ఉండరు, అలా ఉంటారు. బాగానే ఉన్నాం కలిసిమెలిసి ఇప్పటికి కూడా. మా ఫ్యామిలీ వాళ్ళ అక్క చెల్లెళ్ళని ఇద్దరిని చేసుకున్నాం మేము. కానీ
ఇది జరిగింది. కానీ నాకు ఫోన్ చేశాడు శుక్రవారం బేస్తవారం 8 గంటలకు నాకు ఫోన్ చేశాడు. నైట్ సందకాడ 8 గంటలకు ఫోన్ చేసి ఇట్లా ఉండాది 5 రోజులకు నేను దిగి వస్తున్నాను అని నాకు 15 నిమిషాలు మాట్లాడాడు. నువ్వు హైదరాబాద్ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు పిల్లోడు స్టాండింగ్ తీస్తాను, నువ్వు వెళ్ళు టికెట్లు చేస్తారు అని చెప్పిండు. 15 నిమిషాల వరకు మాట్లాడిండు. ప్లస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అల్లే ఆయనతో వాయిస్ మెసేజ్ 3 సార్లు పెట్టిండు మాట్లాడు అని. నువ్వు వెళ్ళు అని చెప్పిండు. నాకు ఒకటి చెప్పాడు, ఈరోజు వాగు ఉండదు, ఆ వాగు దాటిన తర్వాత ఇంకా 5 రోజులు ఉందన్న వస్తా హైదరాబాద్ అని చెప్పాడు. నువ్వు వెళ్ళు హైదరాబాద్ అన్నాడు. ఇంకా నాకు అదే చేసింది. తర్వాత ఉదయం 9 గంటలకు నేను దీంట్లో చూస్తే ఒక సంఘటన, ఒక మనిషి అయిపోన్నాడు ఇట్లా లేదని లదాఖ్లో అన్నారకే వచ్చే శుక్రవారం సాయంత్రం ఉదయం ఎప్పుడు నాకు చెప్పిండు కదా అని నేను డైవ్ అయిపోయినా. వచ్చిన తర్వాత నుండి మా పిల్లలకు ఫోన్ చేద్దాం అనుకున్నా. నాకు ఏందో అది జరిగింది. నాకు మా పిల్లని చేసేసరికి చెప్పేశాడు మా డాడీ అని. ఈ సుబేదార్ ముత్తుముల కృష్ణారెడ్డి పార్థివ దేహం ఈరోజు సాయంత్రానికి అంటే చీకటిపడే సమయానికి స్వగ్రామం చేరుకుంటున్న ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారికంగా లాంఛనాలతోటి, ఆర్మీ లాంఛనాలతోటి, అదేవిధంగా ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో ఆ ఫార్మాలిటీస్ ప్రకారం కూడా అంత్యక్రియలు జరిగేందుకోసం కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, గిద్దలూరు, ప్రకాశం జిల్లా.